అంటే గురువుగారి గౌరవం తగ్గుతుందేమో, నేను గురువుగారు ఒకటే అంటే ఎక్కడో గురువు తనకన్నా గొప్పవాడేమీ కాదన్న తాత్పర్యం వినపట్టల్లా. అందుకని అద్వైతంలో పండిపోయిన జ్ఞానులు కూడా అదే స్థాయిని చేరిపోయిన గురువుగారి దగ్గర కూర్చున్నప్పుడు మాత్రం గురువుగారికి నమస్కారం చేస్తూ కూర్చుంటారు. అంటే ఆ శిష్యుడు ఉంటే తప్ప అసలు గురువైభవం ప్రకటింపబడదు. ఆ స్థితికి వెళ్ళిపోయినా గురువు గురువే. అక్కడ కూడా భగవంతుడు నేను ఒకటంటాడేమో, తత్వమసి తత్వమసి అది ఇది అయి ఉన్నది, ఆ పరబ్రహ్మమే నేను, అహం బ్రహ్మాస్మి అంటాడు. కానీ గురువుగారు నేను ఒకటి అని మాత్రం అంటాం. అంటే గురువు గొప్పతనాన్ని నిరూపణం చేయాలి. అసలు ఆయన లేకపోతే ఇవన్నీ ఎక్కడవి? ఆయన వల్ల కదా ఇవన్నీ. ఇంకా ఆయన నేను ఒకటే అనడానికా ఈ నేర్చుకున్నదంతా? అప్పుడు అది ఏమవుతుంది? ఆ విద్య ఏదో ఎక్కడో పొరపాటుగా వినపడుతుంది. అందుకని గౌరవము చేత ఏం చేస్తారంటే అంత జ్ఞాని భక్తితో భగవంతుణ్ణి కీర్తించినట్టే అలా సముద్రంలాగా గురువు విషయంలో మాత్రం ఎప్పుడూ గురువుగారు గురువుగారే అంటుంటారు. గురువు విషయంలో మాత్రం రాజీ ఉండదు. గురువు నమస్కారం అంతే, ఉన్నారు గురువుకి నమస్కారం. అందుకే శంకర భగవత్పాదులు ఎప్పుడు కూడా నలుగురు శిష్యులతో పరివేష్టింపబడి ఉంటారు. నలుగురు శిష్యులు అనుగమిస్తూ ఉంటారు. ఇందులో నలుగురు శిష్యులు 4 మార్గాలకు చెందినవారు. విచిత్రం ఏంటంటే నలుగురు 4 రకాలు. పద్మపాదాచార్యుల వారు ఉన్నారనుకోండి, సూక్ష్మగ్రాహి, అతి తక్కువ సమయంలో ఏదైనా పట్టేసుకుంటారు ఆయన, అంత గురుభక్తి తత్పరులు. తోటకాచార్యుల వారు ఉన్నారనుకోండి, గురు సేవా దురంధరులు. ఆయన దృష్టి ఏమిటంటే గురువు గారి సేవ కన్నా గొప్పది లేదు. తోటకాచార్యుల వారు బ్రహ్మజ్ఞానానికి వెళ్ళారు. గురువుగారు చెప్పింది ఎంత తొందరగా నేర్చేసుకుని గురువుగారిని సంతోషపెట్టాలి. పద్మపాదాచార్యుల వారు మహావిద్వాంసుడయ్యుండి గురువుగారు చెప్పి సత్యమని జ్ఞాన మార్గంలోకి వచ్చి అనుభవించిన వారు సురేశ్వరాచార్యుల వారు. అసలు పుట్టుకతో బ్రహ్మజ్ఞాని హస్తామలకాచార్యుల వారు. పుట్టుకతో నలుగురు శంకరులకు శిష్యులే, నలుగురు నమస్కారం చేస్తారు. విష్ణువు 4 భుజాలతో ఉంటే మనకందరికీ ఒక